ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. యాంకర్ రేష్మి వివాదంలో చిక్కుంది. కేవలం భారతదేశానికి సంబంధించి మన భరతమాత అని మాట్లాడటమే ఇవాళ యాంకర్ రేష్మి చేసిన తప్పైంది. సో ఆ ఒక్క మాటకి ఏదైతే ఖమేనీ మరణం తర్వాత ఈ హైదరాబాద్లో పర్టికులర్గా ఓల్డ్ సిటీలో బయటకు వచ్చి వాళ్ళు చేసిన ఆందోళనలు, ఖమేనీ మృతికి సంఘీభావానికి సంబంధించి చేసిన ఆందోళన కార్యక్రమాలకు యాంకర్ రేష్మి ఒక ట్వీట్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి చోట్ల మన భారతదేశం లాంటి సున్నితమైన కంట్రీలో ఇలాంటి గొడవలు టెర్రరిజానికి దారి తీస్తాయి అనే ఒక మాట మాట్లాడారు. దానికి సంబంధించి ఇప్పుడు యాంకర్ రేష్మి మీద ఎవరైతే ఖమేనీ మద్దతుదారులు ఉంటారో వాళ్ళంతా కూడా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. ఆవిడ క్యారెక్టర్ మంచిది కాదు, ఆవిడ ఇంతమందితో తిరిగింది, సుధీర్తో మాట్లాడింది, ఇంకా చాలామందితో రిలేషన్షిప్ ఉంది, చాలామందితో డేటింగ్కి వెళ్ళింది అని పిచ్చిగా మాట్లాడుతున్నారు. పర్టికులర్గా ఇన్స్టాగ్రామ్లో ఆవిడ పోస్టులు ప్రతి పోస్ట్కి చాలా అంటే చాలా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. కావాలని ఒక టీం దీని వెనకాల ఆఫ్ ద రికార్డ్లో పనిచేస్తుంది. ఎందుకు అంటే కేవలం భారతదేశం గురించి మాట్లాడటం ఆవిడ చేసింది తప్ప. ఓకే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అసలు యుద్ధం ఆగాలి అని చెప్పి సంఘీభావ ర్యాలీలు లేదంటే మతానికి సంబంధించిన ప్రార్థనలు ఏ మతాలైనా భారతదేశంలో సెక్యులర్ కంట్రీ. సో ఇలాంటి కంట్రీలో మద్దతుగా ఏదైనా ర్యాలీలు చేసుకుంటే బాగుంటుంది తప్ప ఆ యుద్ధం ఆగాలి, యుద్ధం వల్ల ఇండైరెక్ట్గా భారత్ మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది, తర్వాత చమురు ధరలు పెరుగుతాయి, బంగారం ధరలు పెరుగుతాయి లేక తగ్గుతాయి, కాబట్టి అక్కడ యుద్ధం ఆగాలి, ట్రంప్ వినాలి మా మాట అని చెప్పి ఎవ్వరు మాట్లాడినా బాగానే ఉంటుంది. కానీ పర్టికులర్గా ఖమేనీని చంపేశారని చెప్పి ఇక్కడ హైదరాబాద్లో తిరగడం కరెక్టా? ఇప్పుడు మనం ఆల్రెడీ సంఘీభావం ప్రకటించాం. ప్రధాని మోదీ గారు సంఘీభావం ప్రకటించారు. ఏమని? ఖమేనీ మరణం చాలా దురదృష్టకరం, ఇప్పటికైనా రెండు దేశాలు ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్, సో ఈ మూడు దేశాలు కలిపి ఒక శాంతియుత వాతావరణంలో చర్చలు జరుపుకొని వాళ్ళు మాట్లాడుకుంటే బాగుంటుంది. దీనివల్ల ప్రపంచ దేశాల మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది, థర్డ్ వరల్డ్ వార్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే యుఎస్ దగ్గర కూడా చాలా డిఫెన్స్ సిస్టమ్ నెక్స్ట్ లెవెల్ ఉంది, అండ్ ఇరాన్ దగ్గర కూడా చాలా చిన్ని సాధనాలతో 20 లక్షలు 30 లక్షల సాధనాలతో డ్రోన్లతో దాదాపు కోట్ల రూపాయల డిఫెన్స్ సిస్టాన్ని నాశనం చేస్తుంది ఇరాన్. సో ఇలాంటి నేపథ్యంలో ఒక శాంతియుత ర్యాలీ చేస్తే బాగుంటుంది. అంతేగాని ఖమేనీ చనిపోయాడని చెప్పి ఒక మతోన్మాది చనిపోయాడని చెప్పి బయటకు వచ్చిన వాళ్ళ మీద ఒక చిన్న మాట ఉంది. ఇక్కడ శాంతియుత ర్యాలీలు అక్కర్లేదు, ఈ ర్యాలీలు చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇరాన్కి సపోర్ట్గా మీరు మాట్లాడతాను అంటే మీరు వెళ్ళిపోండి, ఇరాన్ పంపించండి మోడీ గారు అని చెప్పి ట్వీట్ చేసింది రష్మి గౌతమ్. సో దీనికి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద రప్చర్, మామూలు కాన్సిక్వెన్సెస్ కాదు, ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతున్నారంటే ఆవిడ్ని తిట్టరాని తిట్లతో అసలు మాట కూడా పలకలేము, చాలా బూతులు అవన్నీ, ఒకటి కాదు రెండు కాదు కొన్ని వేల బూతులు, ఒక్క బూత్ కూడా రిపీట్ అవ్వకుండా రష్మిని తిడుతున్న నేపథ్యం. ఒక ఆఫ్ ద రికార్డ్లో పెద్ద టీం పనిచేస్తుంది. కేవలం రష్మి ఇన్స్టాగ్రామ్ కావచ్చు, రష్మి ట్విట్టర్ కావచ్చు, ఇటు ఫేస్బుక్ కావచ్చు, రష్మి పోస్టులకు కావచ్చు, ఆవిడకి సంబంధించిన ఏదైతే మీడియా కవరేజ్ చేస్తుందో ఆ యొక్క వీడియోస్ కింద కామెంట్స్లో కావచ్చు. అంటే ఏం పాపం చేస్తుంది రష్మి ఇక్కడ? ఒక రష్మి తనకు తాను స్వయంగా ఎదిగింది, తన నటనతో తన అందంతో అందరి మనసుల్ని గెలుచుకుంది. అలాంటి ఆవిడ ఇవాళ అందరినీ ఉద్దేశించి ఇలాంటి మతపరమైన ర్యాలీలు కరెక్ట్ కాదు, ఎవరో ఖమేనీ చనిపోతే మనకేంటి అని చెప్పి మాట్లాడితే దాన్ని తప్పుగా తీసుకొని పాకిస్తాన్ వాళ్ళు కూడా కామెంట్లు పెడుతున్నారు దీనికి. అంటే రష్మి చేసిన పాపం ఏంటి, రష్మి చేసిన తప్పేంటి? పాకిస్తాన్ వాళ్ళకి మనం ఎందుకు ఇక్కడ స్పేస్ ఇవ్వాలి? వాళ్ళ వల్ల కదా పెహల్గాం దారుణం జరిగింది. సింధూర్తో మనం వెంటనే ప్రతీకారం తీర్చుకున్నాం. ప్రపంచ దేశాలకి గుణపాఠం చెప్పినట్టుగా పాకిస్తాన్కి మనం గుణపాఠం చెప్పాం. ప్రపంచ దేశాలు అన్నిటికీ అర్థమైంది. మతపరమైన ఇష్యూస్లో మనం చాలా సెక్యులర్గా ఉంటాం. చాలామంది సెంట్రల్ గవర్నమెంట్ ఓన్లీ హిందుత్వానికే సపోర్ట్ చేస్తుంది, ఇంకోటి ఎవరికి కేవలం కేంద్ర ప్రభుత్వం హిందుత్వానికే సపోర్ట్ చేస్తే మరి ఇన్ని మతాలు కలిసి ఎలా ఉండగలుగుతున్నాయి? హిందూ ముస్లింలు భాయి తిరగట్లేదా? సరే, కొంతమంది మత కల్లోల్లో క్రియేట్ చేసే వాళ్ళు ఉన్నారు, ఓకే, పక్కన పెట్టేసాడు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ ప్రభుత్వాలు సెక్యులర్గా లేవా? ఆ ప్రార్థనలు కావచ్చు, లేకపోతే ఆలయాలు కావచ్చు, వాళ్ళు చేసుకునే ఆ ప్రార్థనల మందిరాలను కావచ్చు ఎప్పుడైనా సెంట్రల్ గవర్నమెంట్ కూల్చేసిందా?
ఎక్కడ లేదు కదా. కేవలం రష్మి ఒక మాటకి ఆవిడని ఎంతలా వేధిస్తున్నారు అంటే అంతలా వేధిస్తున్నారు. ఆవిడ వ్యక్తిత్వ క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తున్నారు కంప్లీట్గా. నువ్వు ఎంతమంది తిరిగావు? ఆవిడ ఒకటే రిప్లై ఇచ్చింది, చాలా స్ట్రాంగ్ రిప్లై. నేను ఒకరితో కాదు 100 మంది తిరిగాను అంటున్నారు కదా, నాకు ప్రూఫ్ చూపించండి అని చెప్పి చాలా కరాఖండిగా మాట్లాడింది. కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది. దానికి కూడా పిచ్చి పిచ్చి కామెంట్స్. మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే పెట్టండి అని చెప్పింది రష్మి. ఒక్కళ్ళన్నా పెట్టారా? ఆవిడకు షో చేస్తుంది, ఆవిడకు స్కిట్ చేస్తుంది. దానికి సంబంధించి కో లీడ్ ఎవరైతే ఉంటారో, అది సుధీర్ కావచ్చు, ప్రదీప్ కావచ్చు, వేరే యాంకర్లు ఎవరైనా కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, తన ఒక లీడ్ రోల్ చేసిందంటే సో ఆ లీడ్కి సంబంధించి ఎవరైతే మెయిల్ లీడ్ ఉంటారో మెయిల్ లీడ్తో ఒక చిన్న ర్యాప్, ఒక చిన్న మెయింటైన్ ఉంటుంది. ప్రతి యాక్టర్కి ఉంటుంది, ప్రతి ఫీమేల్ యాక్టర్కి ఉంటుంది, ప్రతి మేల్ యాక్టర్కి ఉంటుంది, ప్రతి కమెడియన్కి ఉంటుంది, ప్రతి విలన్కి ఉంటుంది. వై పర్టికులర్ రష్మి? ఇక్కడ రష్మినే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఏం పాపం చేసింది రష్మి? పాపం రష్మి చేసిన పాపం ఏంటో నాకు మస్తుగా కామెంట్ చేయండి. వీళ్ళు మళ్ళీ బెదిరింపులు, వీడికి 24 గంటల్లో చంపేస్తాం నిన్ను అని వేధింపులు, బెదిరింపులు, పిచ్చ పిచ్చ కామెంట్లు. ఏ ఆడపిల్ల తట్టుకుంటుంది? కేవలం ఆ అమ్మాయి ఇన్స్టాలో యాక్టివ్ ఉంటుంది, ఫేస్బుక్లో యాక్టివ్ ఉంటుంది, తనకు నచ్చిన ఫోటోషూట్లు వేసుకుంటూ ఇన్స్టాగ్రామ్లో ఇంకా ఫేస్బుక్లో పెడతా ఉంటుంది. ఒక పబ్లిక్ డొమైన్లో ఉంది తను ఏ రోజు మితిమీరి పిచ్చి పిచ్చిగా ఫోటోలు పెట్టలేదు కదా. లేకపోతే బికినీలు వేసుకొని, లేకపోతే పిచ్చి పిచ్చిగా తెలుగు సాంప్రదాయం కాకుండా ఇంకో రకంగా ఆవిడ ఎప్పుడు బిహేవ్ చేయలేదు కదా. తెలుగు ప్రేక్షకుల దగ్గరైంది, తెలుగు ఆడపడుచుల దగ్గరైంది, తెలుగు వాళ్ళకి దగ్గరైంది రష్మి. అలాంటి రష్మి ఒక భారతదేశానికి సంబంధించి ఒక పోస్ట్ పెడితే ర్యాలీలు ఇలాంటి మతోన్మాదాలు పెరగకూడదు, దానివల్ల టెర్రరిజం ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఎన్ఐఏ యాక్టివేట్ అయ్యింది, చాలా దగ్గరుండి మానిటర్ చేసుకుంటుంది. అయితే ఇరాన్ ఇజ్రాయెల్ వార్కు సంబంధించి మన దేశంలో ఎలాంటి హింసాత్మక ఘటనలు రిపీట్ అవ్వకుండా చాలా అంటే చాలా క్లోజ్గా మానిటర్ చేస్తుంది ఎన్ఐఏ. ఎన్ని గ్రూప్ కాల్స్ మెర్జ్ అవుతున్నాయో తెలుసా ఎన్ఐఏ విషయంలో? చాలా అంటే చాలామంది, చాలా గ్రూప్ కాల్స్ మెర్జ్ అవుతున్నాయి, ఇంటర్నేషనల్ కాల్స్, ప్రతిదీ మానిటర్ అవుతుంది. ఇక్కడ ఒక సెన్సిటివ్ కంట్రీలో పిచ్చి పిచ్చి కాన్సిక్వెన్సెస్, పిచ్చి పిచ్చి రప్చర్లు జరగకూడదని చెప్పి ఎంతో చాలా గట్టిగా పనిచేస్తుంది అండర్ గ్రౌండ్లో ఎన్ఐఏ. మరి ఇలాంటి వాటి అన్నిటిని క్లబ్ చేసి సో వాటిని ఒక చాలా జనాలకు అర్థమయ్యేలాగా ఒక ట్వీట్ చేసింది రష్మి. ఇక్కడ అవసరమా అని చెప్పి దానికి కూడా ఆవిడ వ్యక్తిత్వ హననానికి పాల్పడి ఇక్కడున్న హైదరాబాద్లో ఉన్న పాకిస్తానీ సపోర్టర్లు, ఇరాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు, కమ్యూనిటీని సపోర్ట్ చేసేవాళ్ళు, సో వీళ్ళు బయటకు వచ్చి పాకిస్తాన్ నా కొడుకుల అండతో ఇక్కడున్న వాళ్ళు రెచ్చిపోతున్నారు. మరి ఇప్పుడు యాంకర్ రష్మిపై ఇప్పుడు కామెంట్స్ పెట్టి ఎవరు అనుకుంటున్నారు? పాకిస్తానీ సపోర్టర్స్ మాత్రమే పెడుతున్నారు. పాకిస్తాన్ డైరెక్ట్గా మాట్లాడదు. ఎందుకు పాకిస్తాన్ వచ్చింది? ఇండియాలో ఉన్న పాకిస్తానీలు ఎవరైతే ఉన్నారో, పాకిస్తాన్ నా కొడుకులు ఎవరైతే ఉన్నారో, ఐఎమ్ సారీ టు సే దట్, పాకిస్తాన్ నా కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఉండి ఎలాగైనా సరే ఈ ఇష్యూని రెచ్చగొట్టాలి. రెచ్చగొడితే అప్పుడు వీళ్ళు రెచ్చిపోతారు. దానికి సంబంధించి ఏదైనా మత ఘర్షణలు కావచ్చు, కుల ఘర్షణలు కావచ్చు, ప్రాంతీయ ఘర్షణలు కావచ్చు, వీటన్నిటిని హైప్ చేసే అవకాశం ఉంటుంది. ఉత్తిగా అయితే ఎవరో చేయరు. ఎక్కడో కమ్యూనిటీ చనిపోతే దాని ఇంపాక్ట్ ఇండియాలో ఉంటుందంటే ఎవరు నమ్మరు. సో ఇలాంటి వాళ్ళని, ఫేమ్ ఉన్న వాళ్ళని మధ్యలో లాక్కుంటే ఆవిడ చేసిన తప్పేం లేదు, కానీ అయినా సరే దాన్ని తప్పుగా క్రియేట్ చేసి లాక్కుంటే కనుక శవాల మీద పేలాడేరచ్చు. అప్పుడు ఈ యొక్క మతానికి సంబంధించిన మతోన్మాదులు ఉంటారు కదా, సోకాళ్ళు మతోన్మాదులు ఉంటారు కదా, వాళ్ళంతా బయటకు వస్తారు. బయటకు వచ్చి ఒక రప్చర్ క్రియేట్ చేయడం చూస్తారు. సో దీనికోసం యూజ్ చేసుకునేది ఎవరిని? యాంకర్ రష్మిని. ఆవిడ చేసిన ట్వీట్లో ఏమన్నా తప్పుందా? కమేనీ మరణం తర్వాత హైదరాబాద్ పాత బస్తీలో కొన్ని అల్లర్లు జరగడానికి ప్రయత్నాలు జరిగాయి. ఆ విషయం ఎన్ఐఏకి కూడా తెలుసు. దాని మీద ఆల్రెడీ దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. అలాంటి ఆవిడ్ని పట్టుకొని మీరు మాట్లాడిన తప్పు అని చెప్తే ఒకవేళ నిజంగా ఆ పాలసీ తీసుకుని వెనక్కి తీసుకునేము. అంతేగాని నువ్వు ఎంతమందితో తిరిగావో మాకు తెలుసు. ఎక్కడి నుంచి వస్తున్నాయి పోస్టులు? పాకిస్తాన్ నుంచి వస్తున్నాయి, బహ్రెయిన్ నుంచి వస్తున్నాయి. బహ్రెయిన్ 4 పాకిస్తానీ యువకులు అరెస్ట్ అయ్యారు, ఒక బంగ్లాదేశ్ ఒక అబ్బాయి అరెస్ట్ అయ్యాడు. వీళ్ళంతా రష్మి మీద పోస్టులు చేసిన వాళ్లే, సహాయపడ్డ వాళ్లే. అక్కడి రాయబార కార్యాలయం మనకి ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది.
అంటే ఎంత హై లెవెల్లో జరుగుతుంది అర్థం చేసుకోండి. అక్కడెక్కడో కమేని ఎవరో చనిపోవడం ఏంటి, ఇక్కడ రష్మిని లేపేస్తామంటే అసలు కనెక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఒక భారతదేశం నాది భారతదేశం అని చెప్పి మాట్లాడితే, ఒక హిందూవాదిగా ముద్రేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఎంతవరకు తీసుకుంటారు జనాలు? ఎవరు నమ్మే వాళ్ళు ఉన్నారు? ఇప్పటికీ యాంకర్ రష్మికి నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు, ఇప్పటికీ పెడుతున్నారు. నేను చేసిన వీడియోకి ఆల్మోస్ట్ 20%, 80% పాజిటివ్ కామెంట్స్ వస్తే, మనం టీవీలో నేనే చేసే వీడియో, 80% పాజిటివ్ కామెంట్స్ వస్తే 20% నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఎందుకు? వాళ్ళే ఆ టీం యాక్టివేట్ అవుతుంది. సో యాంకర్ రష్మి మీద చేసిన ప్రతి వీడియోకి వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారు, కావాలని కామెంట్స్ పెడుతున్నారు. వాళ్ళు పెట్టే దాంట్లో అర్థం ఉండదు. జస్ట్ వాళ్ళు ఒక పిచ్చిగా అంటే మాట్లాడలేని బూత్ తిట్టి పక్కెళ్ళిపోతారు వాళ్ళు. పెయిడ్ కామెంట్స్ ఇవన్నీ. ఏం పాపం చేసింది రష్మి? మీ ఇంట్లో అక్కలు లేరా, చెల్లెళ్ళు లేరా? మీరు మీ దేశం గురించి మాట్లాడుతుంటే దానికి మతాలని కులాలని అడ్డు పెడతారా మీరు? అసలు బుద్ధుందా? కొంచెమైనా సిగ్గుందా? మీ ఇంట్లో అక్క చెల్లెళ్ళు లేరా? ఎంత బాధపడుద్ది రష్మి, ఎంత బాధపడుతుంది? 4-5 రోజులుగా ఆవిడ పడే బాధ ఎవరికైనా తెలుసా? జస్ట్ ఇమాజిన్. నిద్ర లేని రాత్రులు ఎన్నో. దేశం గురించి మాట్లాడితే హిందూవాదని ముద్రేస్తే ఏ ఆడపిల్ల హ్యాపీగా ఉంటుంది? దేశం గురించి మాట్లాడి, దేశం అంటే అన్ని మతాల సర్వ సమ్మేళనం, అన్ని మతాల సమ్మేళనమే కదా దేశం అంటే. ఏ ఒక్కళ్ళే కాదు కదా. అమెరికా తీసుకున్నా, ఇంకోటి తీసుకున్నా, మన భారతదేశంలో సెక్యులర్ కంట్రీ తీసుకున్నా, అన్ని మతాలు కలిసే ఉంటున్నాయి కదా. ఇంకా వాళ్ళు చేసిన పాపం ఏంటి? నిజంగా యాంకర్ రష్మిని చంపేస్తారు, 24 గంటలు లేపేస్తారట. రండి మరి చూద్దాం, యాంకర్ రష్మి దగ్గర రండి చూద్దాం. సో ఈ ఇష్యూ గురించి మీరేమనుకుంటున్నారో, మరి రష్మికి సపోర్టా కాదా? మస్తు కామెంట్ చేయండి.